మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి వారికి డిసెంబర్ 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ఈ మాసంలో వీళ్ళకి కానీ చూసుకుంటే కొన్ని అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏదైనా ఈ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే పనులు అవ్వలేని పనులు కూడా కొన్ని అనుకోని వ్యక్తుల ద్వారా కావచ్చు, పరిచయాల వల్ల కావచ్చు, ఆ పనులు చాలా సులువుగా అవ్వడం అనేది జరుగుతుంది. సమాజంలో కూడా మీరు చేసే పనికి దానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఎవరైతే స్నేహితులు ఉన్నారో, బంధువులు ఉన్నారో, లేకపోతే మీరు చేసే వృత్తి ఉద్యోగాలు తోటి ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు దొరకడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో ఏమైనా శుభ కార్యక్రమాలు చేయ ఆలోచనలు వస్తాయి. ముఖ్యంగా ఏ పని చేద్దామన్నా కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మంచి గౌరవము, మీకంటూ మంచి గుర్తింపు అనేది రావడం ద్వారా భవిష్యత్తులో మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే కానీ కొన్ని సమస్యలు అంటే కొంత అనుకోని ఎవరో పాత స్నేహితుల ద్వారానో లేకపోతే ఎప్పుడో జరిపిన విషయాల వల్లనో చిన్న ఇబ్బందులు అనేవి లేదా పాత విషయాలు తవ్వడం వల్ల కొద్దిగా మనశ్శాంతి అనేది తగ్గుతుంది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి మీరు చేయదలుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి లక్ష్యాన్ని చేరుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ప్రయాణాలలో శుభ ఫలితాలు, అలాగే ఏదైనా కొత్తగా వస్తువులు, వస్త్రాలు ఇలాంటివి కొనడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు. అలాగే సంతానపరంగా కూడా వాళ్ళకి సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో శుభవార్తలు వినడము, అలాగే మీ పిల్లల కోసం మీరు ఏదైతే కష్టపడి ఇదివరకు ఏదైనా ఒక ప్రయత్నంగా ఉండి వాళ్ళు ఒక మంచి స్థాయిలో చూడాలని అనుకుంటున్నారో అవి ఈ మాసంలో వాటికి తగ్గ విషయాలు ఏవైతే ఉన్నాయో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతాయి. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం సామాన్యంగా ఉంటుంది. వాళ్ళు మాత్రం తప్పకుండా కష్టపడి చదవాల్సిందే. కాస్త ఏవైనా ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటికి అలంకరణ కోసం ఇలాంటివి ముందుకు వెళ్తాయి. కానీ ఏదైనా శంకుస్థాపనలు లేకపోతే ఏదైనా ఒక ఇల్లు కొనాలి అని అనుకునేటప్పుడు మాత్రం వ్యవహారాలు కొంచెం నాంచుడుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వ్యాపారపరంగా కూడా చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. వీటి అన్నిటి నుండి బయటపడాలి అంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, లక్ష్మీ కవచాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.